ఓం లక్ష్మీనరసింహాయ నమః. ఈరోజు సనాతన ధర్మ పరిరక్షణ సమితి అని చెప్పేసి పూడిపెద్ది శర్మ గారు కన్వీనర్ ఆధ్వర్యంలో ఈరోజు నా దగ్గరికి రావడం జరిగిందండి. ఈ దేవాలయంలో దేవాలయం కొండ మీద ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఆ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళ దగ్గర రుసుము కలెక్ట్ చేసుకోవడానికి మనం గతంలో ఒక 2 years బ్యాక్ వేలంపాట పెట్టడం జరిగింది. ఆ వేలంపాట అన్నది లేకోకుండా ఎవరైనా భక్తులు వచ్చి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పేసి వారు అడగడం జరిగింది. ప్రధాన దేవాలయాల్లో ఏదైతే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అక్కడ అనుసరిస్తున్న సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఒకసారి నేను తెప్పించుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు చైర్మన్ గారి నోటీసులో పెట్టి చేయడం జరుగుతుంది అని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. వారు అనేది ఏంటంటే పెళ్ళిళ్ళు చేసుకునే సామాన్య భక్తుల దగ్గర నుంచి కాంట్రాక్టర్లు ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారు అని చెప్తున్నారు. మనం ఏదైతే కండిషన్లో ఒక రేటు ఫిక్స్ చేశామో ఆ రేటు మించి ఎవరు చెల్లించవలసిన అవసరం లేదు. ఆ విధంగా ఎవరినైనా మ్యారేజ్ చేసుకున్న పార్టీస్ నుంచి మాకు కంప్లైంట్ వచ్చినట్టయితే ఇమ్మీడియట్గా ఆ పాటదారి మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఆ ప్రధాన దేవాలయాల్లో ఏ సిస్టమ్ జరుగుతుందో తీసుకున్న తర్వాత ఒక నిర్ణయం చైర్మన్ గారి నోటీసులో పెట్టి తీసుకోవడం జరుగుతుంది.